వెల్కమ్ టు 90. నేను మీ రమణారెడ్డిని. ఈరోజు ఒక ప్రత్యేక కథనం. ఇంట గెలిచి రచ్చగలమని చెప్పారు పెద్దోళ్ళు చాలా మంది. ఇంతకీ ఏంటి ఆ ఇల్లు, ఏంటి ఆ రచ్చ? ఇక్కడ మనం ఏదైతే బోర్డు చూస్తున్నాం, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అనే బోర్డు, ఇది చాలా ప్రాముఖ్యతమైన ఒక సమస్య. ఇది ఆ వెహికల్స్ ఎప్పటి నుంచి ఉండో తెలియదు. గవర్నమెంట్ వెహికల్స్ పూర్తి స్థాయిలో అవి తుప్పు పట్టి స్థిరావస్థ చేరుకున్నా కూడా పట్టించుకునేవాడు లేడు. అని ప్రాజెక్ట్ డైరెక్టర్ లోపల అదే పరిస్థితి. సిబ్బంది అంటున్నారు లోపల, ఏ రోజు మా మైన్ కూలి పడిపోద్ది, మేము చచ్చిపోతాం సార్, ఈ ఫ్యాన్లు ఊడిపడిపోతున్నాయి, పెచ్చులు ఊడిపడిపోతున్నాయి, ఈ లోపలికి పోవాలంటే భయపడి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వీళ్ళు ప్రజలకి ఏం చేస్తారు, ఈ ఇల్లు శుభ్రంగా ఉంటే ఏదైనా ఇంట్లో ఉండే వాళ్ళు బాగా ప్రశాంతంగా వర్క్ చేసుకుంటారు. ఇల్లే బాగలేనప్పుడు ప్రజలకి వీళ్ళు ఏం చేస్తారు అనేది అర్థం కాని క్వశ్చన్. ఇల్లు చక్క పెట్టుకునే వాళ్ళు ఇంతమంది ఆఫీసర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్ దీనికి వచ్చారు, కానీ ఇప్పుడు వరకు దాన్ని బాగు చేసిన పరిస్థితి ఏ అధికారి కూడా దీని మీద దృష్టి పెట్టిన పరిస్థితి. నెల్లూరు నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ కార్యాలయం పేరు మెప్మా. పేదరిక నిర్మూలన సంస్థగా పేదల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ఈ కార్యాలయం ఇప్పుడు దయనీయమైన స్థితికి చేరుకుంది. 1998 ఏప్రిల్ 14న ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ భవనం నేడు తన ఉనికిని కోల్పోయే దశలో ఉంది. చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయంకరమైన స్థితిలో ఈ భవనం నిలబడి ఉంది. ఒకప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఈ భవనం ఇప్పుడు ప్రమాదకరమైన శిథిలాల కుప్పగా మారింది. కెమెరా కంటితో ఒకసారి మనం పరిశీలిస్తే గోడలు పెచ్చులు ఊడిపోయి కాలం తెచ్చిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిమెంట్ పూత ఊడిపోయి లోపల ఉన్న ఇనుప చువ్వలు బయటికి కనిపిస్తున్నాయి. అంటే ఆ భవనం లోపల ఎంతలా తుప్పు పట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆఫీసు లోపలికి వెళ్తే సీలింగ్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు. పైకప్పు నుంచి పెచ్చులు ఎప్పుడూ రాలుతూనే ఉంటాయి. కింద కూర్చొని పనిచేసే సిబ్బందికి పైన సీలింగ్ నుంచి ప్రాణహాని పొంచి ఉంది. ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు తమ దృష్టి పని మీద పెట్టాల్సిన చోట ఎప్పుడు ప్రాణాలు పోతాయో అని భయపడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. ఇది ఎంతటి దురదృష్టకరం. ఇక బయట పరిస్థితి చూస్తే ఇది ఒక ప్రభుత్వ కార్యాలయమా లేక పాత ఇనుప సామాన్ల కేంద్రమా అన్న సందేహం కలుగక మానదు. కార్యాలయ ఆవరణలో ఎక్కడ చూసిన పాడుబడిన పాత వాహనాలు, తుప్పు పట్టిన జీపులు, అనాథగా వదిలేసిన యంత్రాలు దర్శనమిస్తున్నాయి. ఎంతో విలువైన ప్రభుత్వ ఆస్తులు ఎండకు వానకు తడిసి పాడైపోతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే బాధ్యత కలిగిన అధికారులు దీన్ని గాలి వదిలేశారనే విషయం స్పష్టమవుతుంది. మెప్మా అంటే పేదరికాన్ని నిర్మూలించే సంస్థ. కానీ ఆ సంస్థ పనిచేస్తున్న భవనం పరిస్థితి చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం ఆ భవనాన్నే కాకుండా ఆ కార్యాలయంలోని ఆత్మ గౌరవాన్ని కూడా నిర్మూలిస్తుందనే అనిపిస్తుంది. ప్రతిరోజు ఇక్కడికి ఎంతో మంది పేదలు, మహిళా సంఘాలు సభ్యులు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారు. కానీ ఆ భవనంలోకి అడుగు పెట్టడానికే జనం భయపడుతున్నారు. వర్షం పడితే లోపలికి నీరు రావడం, పైకప్పు నుంచి రాయి పడడం ఇక్కడ నిత్యకృత్యం. ఎంత జరుగుతున్న పాలకులకు, అధికారులకు ఈ భవనం కనిపించడం లేదా? ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే, ప్రాణ నష్టం వాటిల్లితే దాని బాధ్యత ఎవరిది? లక్షల మంది పేదలకు సేవ చేసే కార్యాలయమే ఇలా ఉంటే ఇక సామాన్యుడి గోడు ఎవరు పట్టించుకుంటారు? కళాకారుల మాటల్లో చెప్పాలంటే గోడలు మాట్లాడుతున్నాయి. అవి తమ ఆవేదనను తెలియజేస్తున్నాయి. పాలకులు మేల్కోవాలి. తక్షణమే ఈ భవనాన్ని కూల్చివేసి ఉద్యోగుల కోసం సురక్షితమైన కొత్త భవనాన్ని నిర్మించాలి. లేదా కనీసం మరమ్మతులు చేసి ప్రాణ భయాన్ని తొలగించాలి. నిధులు లేక కాదు, చిత్తశుద్ధి లేకనే ఈ భవనం ఇలా కుంటుపడుతుంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని నెల్లూరు ప్రజలు కోరుకుంటున్నారు. వెల్కమ్ టు 90. నేను మీ రమణారెడ్డిని. ఈరోజు ఒక ప్రత్యేక కథనం ప్రజలకి తెలిపేందుకు ఒక 90 ఒక అడుగు ముందుకేసింది. ప్రస్తుతం నెల్లూరులో మెప్మా కార్యాలయం ఎక్కడుందో మీకు తెలుసా? తెలిస్తే అది ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసారా? మెప్మా కార్యాలయంకి వచ్చి ఇంట గెలిచి రచ్చగలమని చెప్పి పెద్దోళ్ళ సామెత ఒకటి ఉంది.
ఖచ్చితంగా ఈ కార్యాలయానికి అది వర్తిస్తుంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఏదైతే ఉంటుందో పేదలకి ఏదైతే ఇల్లు గవర్నమెంట్ సంబంధించిన ఇల్లు లోన్స్ కావచ్చు, రకరకాల లోన్స్ కావచ్చు, ఇవంతా కూడా ఇక్కడ నుంచే నడుస్తుంటుంది. అయితే పేదరికం ఇక్కడే ఉంది. ఆ పేదరికం ఏంటంటే ఎంత దారుణంగా ఉందంటే అది చెప్పలేని విధంగా మెప్మా కార్యాలయంలో ఈ రోజు 9 టీవీ మీ ముందు తీసుకొచ్చేందుకు ఒక అడుగు ముందుకేసింది. మెప్మా కార్యాలయంలో అది ఎప్పుడైనా సరే కూలిపోయే ప్రమాదంలో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో మెప్మా కార్యాలయం ఉంది. వీళ్ళేమో పాపం ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు మేము మెప్మా ద్వారా లోన్లు ఇప్పిస్తాం, పేదరిక నిర్మూలన చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూర్చొని మెప్మా ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంటారు. కానీ మెప్మా కార్యాలయం కూలిపోయే పరిస్థితుల్లో ఉంది. ఏ రోజైనా ఏ క్షణమైనా ఇక్కడ పడిపోద్ది క్షణంలో అనేది ఎవరికైనా తెలుస్తుంది. అంత దారుణమైన పరిస్థితి మెప్మా కార్యాలయంలో ఉంటే అధికారులు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. అదేంటో ఒకసారి మనం చూస్తే విజువల్స్ లో మీకు చూపించే ప్రయత్నం అయితే ఈ రోజు మేము ఖచ్చితంగా చూపిస్తా. ఎట్లా అంటే దారుణమైన పరిస్థితుల్లో మెప్మా కార్యాలయం ఉందంటే ఇంకా వీళ్ళు ప్రజలకి ఏం చేస్తారు, ఈ ఇల్లు ఒక శుభ్రంగా ఉంటే ఏదైనా ఇంట్లో ఉండే వాళ్ళు బాగా ప్రశాంతంగా వర్క్ చేసుకుంటారు. ఇల్లే బాగలేనప్పుడు ప్రజలకి వీళ్ళు ఏం చేస్తారు అనేది అర్థం కాని క్వశ్చన్. ఇల్లు చక్క పెట్టుకునే ఇంతమంది ఆఫీసర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్ దీనికి వచ్చారు. కానీ ఇప్పుడు వరకు దాన్ని బాగు చేసిన పరిస్థితి ఏ అధికారి కూడా దీని మీద దృష్టి పెట్టిన పరిస్థితి. మాదేముందిలే పోయేది, మేము వస్తుంటాం పోతుంటాం అనుకున్నారు తప్ప ఇప్పటి వరకు దాన్ని బాగు చేసిన పరిస్థితి ఏ అధికారికి లేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇది ఎవరికైనా చెప్పి ఈ విధంగా మెప్మా కార్యాలయం ఉంది, అయితే మినిస్టర్ గారు ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రి, ఆయనన్నా దీన్ని తీసుకొని వచ్చి ఇదేంది మెప్మా కార్యాలయం ఈ విధంగా ఉంది, ప్రజలకి మీరు ఏం సేవ చేస్తారు, ఈ విధంగా మీ ఇల్లే మీరు సర్దిద్దుకోలేకపోతే పేదవాళ్ళకి ఏం చేస్తారు న్యాయం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి విజువల్స్ లో కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనం ఏదైతే బోర్డు చూస్తున్నాం, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అనే బోర్డు, ఇది చాలా ప్రాముఖ్యత ఒక సంస్థ. ఇది లో ఒక భాగమైన చాలా ముఖ్యమైన భాగం ఏంటంటే పేదలకి ఏదైనా లోన్స్ కావచ్చు, రకరకాల బ్యాంకుల ద్వారా ఇప్పించే ఒక ప్రధానమైనటువంటి కార్యాలయం. ఈ కార్యాలయానికి పూర్తిగా జబ్బు చేసిన పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితులు చూస్తే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆ వెహికల్స్ ఎప్పటి నుంచి ఉండేదో తెలియదు. గవర్నమెంట్ వెహికల్స్ పూర్తి స్థాయిలో అవి తుప్పు పట్టి స్థిరావస్థకు చేరుకున్నా కూడా పట్టినవాడు లేడు. అంటే మాదేం పోయింది, గవర్నమెంట్ సొమ్మే కదా అనే స్థాయిలో ఇక్కడ మనం కనిపిస్తా ఉంది. నిజంగా ప్రభుత్వ అధికారులకి ఇట్లాంటి ఏదైనా ఒక వేలం వేయచ్చు, లేకపోతే ఇంకో దానికి అధికారులతో మార్చి అది ఏం చేయాలనేది కూడా పూర్తి స్థాయిలో ఉండాలి. ఎవరికి లేదు పరిస్థితి. మనం ఈరోజు ఈ కార్యాలయం చూస్తే ప్రాజెక్ట్ డైరెక్టర్ లోపల అదే పరిస్థితి, సిబ్బంది అంటున్నారు లోపల ఏ రోజు మా మైన్ కూలి పడిపోద్ది, మేము చచ్చిపోతాం సార్, ఈ ప్యాన్లు ఊడిపడిపోతున్నాయి, పెచ్చులు ఊడిపడిపోతున్నాయి, ఈ లోపలికి పోవాలంటే భయపడి పరిస్థితులు ఉన్నాయి. ఇన్నిసార్లు అధికారులకు చెప్పినా అధికారులు వస్తున్నారు పోతున్నారు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు వస్తున్నారు, కానీ దీని మీద దృష్టి పెట్టిన పాపాన్న పోలేదు. వచ్చిన వాళ్ళంతా ఏం చేద్దామా ప్రజలకి అనే ఆలోచన కూడా లేదు. మనం ఇంకా చాలా ఉన్నాయి మెప్మా మీద. ఈరోజు ఫస్ట్ స్టార్ట్ వార్త చేసాం, ఇంకా 4-5 భాగాలు ఉన్నాయి మెప్మా మీద ఇవ్వడానికి. దీన్ని ఒక గాడిలో పెట్టే ప్రయత్నమే 9 టీవీ రోజు పూర్తి స్థాయిలో ఇప్పుడు వరకు ఎవరు పెట్టని విధంగా 9 టీవీ పూర్తి స్థాయిలో మెప్మా ఈ రోజు నుంచి కార్యక్రమాలు వరుసగా కథనాలు ఉంటాయి. ఎందుకంటే అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. బయట అనేకమైనటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఏంటి, అసలు మెప్మా ఏంటి, మెప్మాకున్న లింకులు ఏంటి, బ్యాంకులకు సంబంధించినటువంటి నిజంగా వీళ్ళు మెప్మా బ్యాంకులకు సంబంధించినటువంటి పేదవాళ్ళకి ఉన్నారా లేదా, అసలు ఏం జరుగుతుంది మెప్మాలో అనేది దృష్టి పెట్టిన పరిస్థితి. ఈ రోజు 9 టీవీ ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో మెప్మా కార్యాలయం పైన పూర్తి స్థాయిలో మనం ప్రత్యేకమైనటువంటి కథనాలు అంటే సాక్ష్యాలతో కూడినటువంటి కథనాలు ప్రచారం చేయడానికి 9 టీవీ సిద్ధంగా ఉంది. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ముందు సరిదిద్దాలనే ఉద్దేశంతో మెప్మా కార్యాలయంలో ఉద్యోగస్తులు చాలా మంది బాధపడుతున్న పరిస్థితులు లోపల ఉన్న వాళ్ళందరూ ఏ రోజు పడిపోయే పరిస్థితి. దీని మీద ఎంతో మంది వచ్చి అధికారులు మారిపోతున్నా కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉన్నాం. మేము కూర్చోడానికి కూడా భయపడుతున్నాం. ఫ్యాన్లు తిరగడం లేదు, ఆ పెచ్చులు ఎక్కడెక్కడ ఊడిపోతాం మనం చూస్తాం. ఫస్ట్ ప్రధాన కార్యాలయం బయటికి వెళ్ళేటప్పుడే ఆ పెచ్చులను చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే ఎప్పుడు తల మీద పడితే ఎవరికి తెలియని పరిస్థితి. చుట్టూ అపరిశుద్ధ వాతావరణంలో ఇదంతా గలీజ్గా అయిన వాతావరణంలో ఉంది. ఇంత దరిద్రమైన ఈ విధంగా ఇక్కడ ఉంటే పట్టించుకోకుండా మేము ప్రజలకు సేవ చేస్తాం, ప్రజల పేదరిక నిర్మూలన పోగొడతాం అనేది మటుకు ఎన్ని సాకులు మాత్రమే. ఫస్ట్ దీన్ని ఇంట గెలిచి రచ్చగలమని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మెప్మాని విమర్శించే స్థాయిలో ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో రమణారెడ్డి, మెప్మా కార్యాలయం నుంచి.